శ్రీరెడ్డి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దీని గురించి మనం ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకుందాం. చెప్పండి. అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వర్సెస్ శ్రీరెడ్డి అనే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు మా అసోసియేషన్ వ్యక్తులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా ఇటువంటి ఇన్సిడెంట్ మీరు చెప్పినట్టు ఇన్సిడెంట్ జరగలేదు, ఫిలిం ఛాంబర్ పరిసర ప్రాంతాలంతా అపవిత్రం అయిపోయింది, శుద్ధం చేయాలి అన్న మాటలు కూడా మాట్లాడారు. ఆ అమ్మాయి అడుగుతుంది ఒకటే, తెలుగు సినిమా ఇండస్ట్రీ అయి ఉండి ఇప్పుడు తమిళకి కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. తమిళకి 80% వరకు ప్రాముఖ్యతనిచ్చి తర్వాత మిగతా వాళ్ళని తీసుకుంటుంటారు. అలాగే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి, తెలుగు టెక్నీషియన్లకి, నాట్ ఓన్లీ హీరోయిన్, నా గురించి నేను మాట్లాడట్లేదు, టెక్నీషియన్స్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, ఈవెన్ ఫైటర్స్ కావచ్చు, మేకప్ మ్యాన్లు కావచ్చు, ఈ 24 క్రాఫ్ట్స్లోనూ ఫస్ట్ తెలుగు వాళ్ళకి ప్రాముఖ్యతనిచ్చి తర్వాత మీరు బయట నుంచి తీసుకోండి అన్న దాని సందర్భాన్ని బట్టి ఆమె యాజిటేషన్స్ చేస్తుంది. ఇది తప్పు అనుకుంటున్నారా? స్వర్గీయ దాసరి నారాయణరావు గారండి తెలుగు సినిమా మనుగడ కోసం దాసరి గారు, రాఘవేంద్రరావు గారు ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు భుజాల మీద వేసుకుని అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ స్టూడియోస్ పెట్టి మొత్తం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇంత బ్రహ్మాండమైన ఇప్పుడు రజతోత్సవం జరుపుకుంటున్న మూవీ అసోసియేషన్ ఈరోజు నేను గొప్ప చెప్పడం కాదండి, మూవీ అసోసియేషన్ పెట్టినప్పుడు చంద్రలేఖ అనే ఒక సినిమా జరుగుతుంది. కృష్ణవంశీ డైరెక్టర్, నాగార్జున గారు హీరో. దాంట్లో నేను ఒక లీడ్ క్యారెక్టర్ చేశాను. దాంట్లో అప్పుడు 5,000 కట్టండి అయ్యా, 5,000 కట్టండి అయ్యా అంటే 5,000 కట్టడానికి కూడా మెంబర్షిప్కి ఎదురు చూసిన రోజులండి అవి. వద్దులేండి, మనకి వద్దులే సార్, అంత స్థాయి మనకి లేదు, 5,000 కట్టండి. తర్వాత ₹1,00,000 కట్టి మెంబర్షిప్ తీసుకున్నాను. మెంబర్ అనేవాడు ఏదన్నా తప్పు చేస్తే శిక్షించే కెపాసిటీ కానీ దాని గురించి మాట్లాడే అర్హత కానీ ఓన్లీ ప్రెసిడెంట్కి కానీ సెక్రటరీ కానీ కార్యవర్గ సభ్యులుగా ఉంటుందండి, బయట ఎవరికి ఉండదు. దిస్ ఈజ్ కంప్లీట్. ఇది బైలా అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఆవిడెవరో మాట్లాడుతుంది ఏది తాలిబాన్ల దాంట్లో ఉన్నాం మనం అని. తాలిబాన్లు కాదండి, ఇది మూవీ అసోసియేషన్. ఇది ఆవిడెవరో ఇంతకుముందు నేను ఏబిఎన్లో మాట్లాడుతున్నారు, బీజేవైఎం ఏదో సంబంధించిన మహిళా ఇది. తాలిబాన్లు అనే మాట మాట్లాడకూడదండి, మనం సొసైటీలో బతుకుతున్నాం, తాలిబాన్లు కాదు. మూవీ అసోసియేషన్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చిన వీళ్ళు. దీంట్లో ఈ అమ్మాయి మాట్లాడేదానికి నేను సమాధానం చెప్తున్నాను. తెలుగు అమ్మాయిలను తీసుకోవట్లేదని. జయప్రద తెలుగు అమ్మాయి కదండి, జయసూ తెలుగు అమ్మాయి కదా. ఎంతమంది వచ్చారు ఇక్కడికి ఇండస్ట్రీకి, కథలు పర్మిట్ చేసి. ఇది కోట్ల రూపాయలతోటి నిర్మించబడ్డ సినిమా ఇండస్ట్రీ. ఒక సినిమా చేయాలంటే వాడు ఎక్కడెక్కడి నుంచో ఆస్తులు అమ్ముకొని తీసుకొచ్చి సినిమా మీద పెట్టుకుంటారు కాన్సన్ట్రేషన్. ఒక రైటర్ ఉన్నాడు, ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఈ కథకి ఇప్పుడు మల్లేశ్వర సినిమా ఉందండి. ఇప్పుడు మల్లేశ్వర్లో రాజకుమారి క్యారెక్టరు కత్రినా కైఫ్నే పెట్టాలి. తీసుకెళ్ళి ఆమెన్ గారిని పెడితే అది సూటబుల్ అవుద్దండి? చెప్పండి, మీరు మిమ్మల్ని అడుగుతున్నాను. ఆమెను పెడితే సూటబుల్ అవుద్దా? ఆ రాజు కుమారి గెటప్ కావాలంటే ఆ అమ్మాయిని పెట్టారు. ఇప్పుడు జగదేక వీరుడు అదిలో సుందరి శ్రీదేవి గారు తప్పించి ఇంకెవరైనా చేస్తే మనం చూడగలుగుతామా? ఈ కొలమానాలు ఉన్నాయండి. అలాగా అనేసి కేవలం అమ్మాయిల గురించే కాకుండా తెలుగు టెక్నీషియన్స్ అబ్బాయిల గురించి కూడా మాట్లాడుతుంది. తెలుగు టెక్నీషియన్ నేనే చెప్తానండి. ఇప్పుడు నాకు డిఓపీలు రాంప్రసాద్ గారు తెలుసు, శ్యామ్ కే నాయుడు తెలుసు, చోటా కే నాయుడు గారు తెలుసు, ఎంతమంది ఉన్నారు. అంటే 75% తెలుగు వాళ్ళని పెట్టుకుని మిగతా పర్సెంటేజ్ మీరు తమిళ వాళ్ళని తీసుకురావచ్చు కదా. ఎక్కడ లేదు. తమిళ ఇండస్ట్రీలో కూడా మరి ఇక్కడి నుంచి రఘులప్రీతికి ఎందుకు వెళ్తున్నారు తమిళ హీరోయిన్గా? రాశి ఖన్నాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు? అక్కడ ఉన్న అమ్మాయిలను ఎందుకు పెట్టుకోవట్లా? అది కాదండి క్వశ్చన్. ఇది కథకి పర్మిట్ చేస్తే ఎక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి పెడతారు. కళాకారుడికి వెళ్ళలేవు. ఇది బిజినెస్ అండి. ఇది నా డబ్బులు నాకు తిరిగి రావాలి. టీవీ షోల గురించి మీరు చాలా సందర్భాల్లో యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎగ్జాంపుల్ అనసూయ షేకింగ్ పర్సన్ ఆఫ్ జబర్దస్త్ కామెడీ, లేచింది నీది పడుకుంది నాది పడుకుంది అని చెప్పి ఎడిటింగ్ ఏదో ఇష్యూ అయిందని చెప్పి, అండ్ శ్రీముఖి ధనరాజ్ కూడా పెట్టించుకోవడంలో ఏదో సమ్ బ్లా 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 డైలాగ్స్ గురించి మీరు రియాక్ట్ అయ్యారు. అయితే మీరు రియాక్ట్ అయినప్పుడు కింద ట్రోల్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ సినిమాల ఇండస్ట్రీలో మీరు ఐటమ్ సాంగ్స్ చేస్తుంటారు, ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్ళతో మీరు చెప్తున్నా వాళ్ళ గురించి డియో యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి అందులో డబుల్ మీనింగ్ లేదా అన్నది కామన్ పబ్లిక్ కామెంట్స్. జియో సిమ్ వచ్చాక 100 పెడతాడండి, 100 పెడతాడు. ఎడో కామెంట్లు పెడుతున్నాడని మనం
చెప్పటం మానేను నేనైతే. ఆడు పెట్టుకుంటే వాడ ఆనందం, నా ఆనందం నేను చెప్పటం. వాడు కామెంట్లు పెట్టుకుని ఆడ కామెంట్లు చదివేసి నేను ఫీల్ అయిపోయి ఒక ఆపు మందు తాగేసి అలాంటివి చేయను నేను. దేని కింద నుంచి వచ్చినాడు నేను, నాకు తెలుసు. మొన్న ఏదో ఒక చోట నిలబెడితే బెస్ట్ కమెడియన్ ఆఫ్ ది 2018 అన్నాడు. నేను దానికి స్పందించి మనం ఇమ్మీడియట్గా కామెంట్ పెట్టకూడదండి. వాడి స్టేటస్ వాడి స్ట్రాటజీ అంతే. నేను ఆ రోజు అడిగాను ఇలాగా. అడిగితే మీరు కామెంట్లు దాకా పోయారు, మా ఆర్టిస్టులే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏమంటే మీరు ఇలా మాట్లాడటం అంటే ప్రోమోలో అలా వేశారు, అది కాదు, ఆ ప్రోమో ఇలా వేయండి అని మేము చెప్పాము. ఆ ప్రోమోని కలెక్ట్ చేసి నా రేటింగ్ అని చెప్పానండి అన్నాడు. అది కామెంట్ల గురించి అసలు ఇప్పుడు ఇంట్రో చేస్తున్నామండి, కింద ఎవడో కామెంట్లు పెడతాడు, ఆడు వీడు ఇంకా ఎదగలేదు, ఇంకా పోనీ వీడికి ఎదగటానికి మానసిక పరిపక్వత కావాలి. ఆ సాయినాథుడు కామెంట్లు పక్కన పెట్టి ఆ ప్రశ్న తీసుకుందాం. ఆ యాంకర్ల సంభాషణ గురించి మీరు కామెంట్ చేశారు, నాకు నచ్చలేదు అన్నారు. మరి డియోలో అమ్మాయితో కలిసి డాన్స్ చేసిన విషయం కూడా ఉంది, యాంగిల్స్ ఉన్నాయి, పాటలో రకరకాల విషయాలు దాంట్లో ఉన్నాయి కదా, దానికి మీ సమాధానం? ఒకటేనండి, పాట డియో డించక పాట జరుగుతుంది. ఒక డాక్టరు ఈజ్ ఉమనైజింగ్ డాక్టర్, దాంట్లో నేను క్యారెక్టర్ ఫీల్ అవుతా. ఇప్పుడు ఎదురుగుండా ఒక పెద్ద హీరో ఉన్నాడు అనుకోండి, హీరో వచ్చి ఒరే ఎదవా అని చెప్పి మనం కొడితే మనం ఎదవైపోతాం ఏంటండి, అది క్యారెక్టర్ బిహేవియర్ అంతే. అటు డాక్టర్ వస్తాడు, అక్కడ కూర్చుంటాడు, రాజశేఖర్ గారు అడుగుతాడు, మొన్నే కదా జరిగింది, మళ్ళీ ఏంటి నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు అంటే, సార్ ఇప్పుడే కదండి ఆట అయిపోయింది, సాయంత్రం 4 గంటలకు పాట మొదలవుద్ది అంటాను నేను. ఈడు మారడు అని వెళ్తాడు అన్నమాట. ఏదో ఇప్పుడు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఆ సిచ్యువేషన్ ప్రకారం అంత గరుడు వేగ టెన్షన్గా ఉన్న సినిమాలో ఒక డాక్టర్ ఎపిసోడ్ అది. ఇక సన్నీ లియోన్ తోటి ఇప్పుడు మీరు అన్నారు ఇదేదో రకరకాల యాంగిల్స్ గురించి దీని గురించి మాట్లాడారండి. చాలామంది మా సాఫ్ట్వేర్ కానీ యూఎస్ నుంచి కానీ కొంతమంది బావ అంటారు, కొంతమంది భయ్య అంటారు. భయ్య అసలు మాకు దొరకని అదృష్టం నీకు దొరికింది, యూ యాక్టెడ్ విత్ సన్నీ లియోన్ అని. దాని గురించి మనం అలా అంటే పాత పాటలే చాలా ఉన్నాయి. మీరు తీసుకుంటే మీ అభిమాన ట్రోలర్స్కి ఇది సమాధానం ఇద్దామని చెప్పి నా ఉద్దేశం, అంతే తప్పించి అది చెప్తున్నాండి. పాత పాటలు చాలా ఉన్నాయి, ఎంతకైనా దారుణమైన పాటలు ఉన్నాయి. ఇప్పుడు జ్యోతిలక్ష్మి జయ ఉన్నాయి, పాటలు ఉన్నాయండి. మనం ఆ సిచ్యువేషన్ ఎంజాయ్ చేయాలి, కానీ అదేదో డబుల్ మీనింగ్. నాకు తెలిసి శ్రీకాంత్ గారు ఎక్కడ ఏ డబుల్ మీనింగ్ సినిమాలో చేయలేదు. రైట్. జబర్దస్త్ డయాస్ సంబంధించి జబర్దస్త్లో శ్రీను కానీ లేకపోతే హైపరాదే కానీ కష్టపడే తత్వం ఉంది, వాళ్ళు బాగా దూసుకుపోతున్నారు, మరికొంతమంది అలా ఉన్నారు. బట్ జబర్దస్త్లో డబుల్ మీనింగ్ డైలాగుల గురించి మీరు స్పందించారు, నెగిటివ్గా స్పందించారు. బట్ అదే డబుల్ మీనింగ్ డైలాగులను బేస్ చేసుకుని జబర్దస్త్ నుంచి నటుల్ని వెండితెర మీద తీసుకెళ్తున్నారు, అక్కడ చూపిస్తున్నారు, వాళ్ళకి ఈరోజు మంచి అవకాశాలు వస్తున్నాయి. జబర్దస్త్ హ్యాస్ బికమ్ ఎ గుడ్ ప్రొడక్షన్ హౌస్ ఫర్ కామెడీ అని చెప్తున్నారు కదా. ఇప్పుడు జబర్దస్త్ డబుల్ మీనింగ్ అని ఎవరు చెప్పారండి, మనం ఊహించుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్నది మీకు డబ్బింగ్ ఎలా ఉంటుందంటే, సినిమా సెన్సార్ బోర్డుకి వచ్చాక శోభనం అని పలికితే కూడా తప్పు అన్నారు, కట్ చేశారు. మీలో ఇప్పుడు నేను బాబు బంగారం అని ఒక సినిమా చేశాను, వెంకటేష్ బాబు నేను నయనతారని ఎలా పడేయాలని చెప్పి నాకు ట్రైనింగ్ ఇస్తుంటారు. వస్తే నేను ఇమ్మీడియట్ బైక్ వేసుకుని వస్తానమాట. రాగానే ఒక డైలాగ్ ఉంటుంది, మామూలు కామెడీ కోసం రాసింది. నిన్న రాత్రి ఎన్టీఆర్, చెర్రి, బాలయ్య, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున అందరినీ నైట్ వేసాను భయ్య అంటాడు. వేసేటం ఏంటారు దుర్మార్గుడు అంటాడు వెంకటేష్ గారు. అంటే వాళ్ళ యాక్షన్ ఎపిసోడ్స్ నేను చూశానని వీళ్ళు అనుకుంటారండి ఏది పడితే అది. ఇప్పుడు మీకు చిన్నది ఉదాహరణ మీకు ఒకటి చెప్పమంటే చెప్తాను మీకు. ప్రేమ్ నగర్ సినిమా మీరు చూసుంటారు, సూపర్ డూపర్ హిట్ సినిమా, సూపర్ డూపర్ హిట్ దట్ టైం. కె రాఘవేంద్ర గారి నాన్నగారు కెఎస్ ప్రకాశ్రావు గారు డైరెక్టరు, నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు. దాంట్లో రమాప్రభ గారు ఒక లంబాడి గెటప్లో ఉంటుంది, ఒక పని మనిషి ఇంట్లో. కేవి చలమేమో కుక్కు, రాజ్బాబు గారేమో ఎప్పుడు సత్యనారాయణ గారి పక్కన ఉండే రైట్ హ్యాండ్, ఎప్పుడు మందు గిందు అంటాడు. వీడేంటంటే వంటల ద్వారా
ఆ అమ్మాయిని పడగొట్టాలని కేవీచలం. రాజబాబు గారు వచ్చి నేటివిటీ మీద ఏంటంటే ఆడేదో వంటలు పెట్టేస్తే పడిపోతావా అని వస్తుంటారు, ఎప్పుడు ఇంటరాక్షన్ అయ్యి. ఒకరోజు ఏం చేశాడంటే మొత్తం రకరకాల అన్నీ తయారు చేసి ఒక క్యారేజీ పట్టుకెళ్ళి అక్కడ పెడతాడు. అమ్మ ఈడు కానీ ఇది కానీ పెట్టాడంటే ఇది అటు డైవర్ట్ అయిపోద్ది ఇంకా అని చెప్పి అవన్నీ తీసేసి లైవ్ పెట్టేస్తాడు. పీతలు, చిన్న కోడి పిల్లలన్నీ పెడతాడు. రాగానే వాడు అన్నీ ఓపెన్ చేస్తే అయ్యో ఇలా అయిపోయినాయి ఏంటంటే వాడిని కొడుతుంది, వాడు పారిపోతాడు. అప్పుడు అరిటాకు తీసుకుని క్యారేజ్ తీసుకుని రాజబాబు ఎంటర్ అవుతాడు. దీన్ని కరెక్ట్గా మీరు వినండి, అది ఎలాంటి మాట వస్తుంది. తీసుకొచ్చి అక్కడ పెడతాడు. పెట్టగా తీసుకొచ్చాడు అన్నీ ఇంత బాగా మంచి ఎక్కడ తీసుకొచ్చాడంటే నీకోసమైనా హంస కొవ్వు నాకేసుకోవో అంటాడు అన్నారు అందరూ. కూకు నాకేసుకోవో అంటాడు. అంటే అది తప్పు కాదండి, అది శ్రీకాకుళంలో కూకుని అంటే కూర్చుని ఆకేసుకో. కూకు నాకేసుకోవో అని అంటే అయ్యో అదే బుద్ధి అప్పుడు కూర్చోబెట్టి కేఎస్ ప్రకాశ్రావు గారు సెన్సార్ బోర్డు వాళ్ళకి చెప్పారు. అవి ఇక్కడ స్లాంగ్ అది అంటే కంటిన్యూటీలో వినిపించింది. అలా వినిపిస్తే మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు పొద్దున్న లేస్తే అన్నీ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, సినిమా వాడు ఏం చేస్తున్నాడు కావాలి, సినిమా వాడు పర్సనల్ లైఫ్ కావాలి, ఇంకోటి కావాలి, ఇవన్నీ కావాలి, మళ్ళీ సినిమా వాడే టార్గెట్. చెప్పండి, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కూడా మీకు ప్రచారం చేయడానికి సినిమా వాడు కావాలి. చూడండి, ఇప్పుడు మీకు ప్రచారానికి సినిమా వాడు కావాలి, మీ గొప్పల గురించి చెప్పడానికి సినిమాలు తీయాలి, మీ అడుగులకు మడుగులు వత్తడానికి సినిమా వాడు కావాలి, మళ్ళీ సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తారు. అప్పుడప్పుడు పాలిటిక్స్ కూడా చేస్తున్నారులేండి. చెప్తున్నాడు. సెన్సార్ బోర్డు గురించి మాట్లాడారు కదా, శోభనం అంటే అబ్బబ్బు తప్పు దొద్దు అన్నారు. గుడ్ యూనో ఫస్ట్ నైట్ అనగానే ఒప్పుకున్నారని చెప్పి. అంటే ఈ సెన్సార్ దృక్పథం ఎలా ఉంటుంది ఒక సినిమాని పరిశీలించడంలో, దానికి సర్టిఫికేట్లు ఇవ్వడంలో? మీరు అన్నారు, నాకే ఆశ్చర్యం వేసింది. శోభనం ఫస్ట్ నైట్ కన్నా శోభనం అనేది ఫార్మల్ వర్డ్ అని చెప్పి. సెన్సార్ బోర్డు అనేది అది ఒక సపరేట్, దానికి ఒక వింగ్ అనేది. వాళ్ళు ఇప్పుడు నంది అవార్డు సెన్సార్కి రెండిటికి చెప్తాను మీకు. ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ ప్రకారం ఆ టైం అండి, ఆ టైంలో ఇది అనకూడదు, అందుకే మేము కట్ చేసాం. ఏమండి, మా గురువు గారు మోహన్ బాబు గారు ఇంతవరకు నంది అవార్డు ఇవ్వలేదు ఆయనకి. ఆయన పెర్ఫార్మర్ కదా, ఆయన ఏమో నటుడు కదా. ఆయన సినిమాలు నటనకి డిక్షనరీగా తీసుకోవచ్చు. రాయలసీమ రామన్న చౌదరి, పెదరాయుడు, ఇలాంటి సినిమాలు, అసెంబ్లీ రౌడీ చాలా ఉన్నాయి. యమధర్మరాజు ఎంఏ. మరి ఏ రోజు ఆయనకి అవార్డు రాలేదు. ప్రేక్షకులు ఇచ్చే అవార్డులుగా ఆయన భావిస్తారని. నేను అనేది ఇది ఎందుకు రాలేదండి ఒకసారి నేను అడిగితే, ఇది ఒక డబ్బింగ్ సినిమా అన్నది. బావమరిది అనే సినిమా డబ్బింగ్ సినిమా. అప్పుడు సుమన్ గారికి అవార్డు వచ్చింది, ఆ సినిమాకి అవార్డు. మరి ఇదేంటి అంటే అప్పుడు రూల్స్ అలా ఉన్నాయండి, ఇప్పుడు రూల్స్ ఇలా ఉన్నాయండి, వాళ్ళ ఇష్టం ఉండదు. దాన్ని మనం గట్టిగా అంతేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ తీసేయండి అంటారు, తీసేయడమే. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చిన్న ప్రమోషన్ కూడా సెన్సార్ సర్టిఫికేట్ కావాలి. మరి సెన్సార్ అంటే అట్లా అయితే అర్జున్ రెడ్డి సినిమా మొత్తం కట్ చేయాలి, మొత్తం తీయాలి. మరి అది ఎందుకు మరి యాక్సెప్ట్ అయిందో మరి అది దేని మీద ఏ క్లారిటీతో బయటకు వచ్చింది? ఇంకా అంతే, మనం ఏం చేయలేము దానికి. ఇప్పుడు అది ఎందుకు అయింది, ఇది ఎందుకు కాలేదు అంటే మనం ఏం చేయలేము. మీకు అనుభవం వచ్చిన తర్వాతనే ఒక క్లియర్ పిక్చర్ వచ్చి ఉంటుంది. ఒకటే ఇప్పుడు లైవ్ సినిమాలో నేను ఇంద్రుడు, బ్రహ్మాజీ, నారదుడు, మేము రకరకాల గెటప్లలో దేవుళ్ళు కాబట్టి మారిపోయి నేను కమిషనర్ అయిపోతా, అతను కానిస్టేబుల్ అవుతాడు, అక్కడ జైల్లో ఉంటాం ఆ చర్లపల్లిలో. నితిన్ ఉంటాడు దాంట్లో. నీ పేరు ఏంటంటే మాదచ్చోద్ అంటాడు. ఇది అవుద్దా భయ్య, సెన్సార్ ఇలా మాట్లాడాడు, మీ ధైర్యం తగలెట్టాను డైరెక్టర్. లేదు వాడి క్యారెక్టరైజేషన్ అంతా అన్నాడు, అది కట్ చేశారు. మరి అర్జున్ రెడ్డిలో ఎన్ని ఉన్నాయి అలాంటి? మరి ఇదెందుకు కట్ అయింది, మరి ఇదెందుకు ఇదైంది? తెలంగాణ హీరో కాబట్టి అయిందండి. మరి నితిన్ కూడా తెలంగాణగా అవి కాదండి, అవి ఏదో చెప్పటం. సో రీజన్స్ ఎట్లాంటివి వినిపిస్తుంటాయి ఇలా మీరు ప్రశ్నించినప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి తీసుకున్నాము, మాధవ్ చౌదరి ఉన్న డైలాగు, ఇతను అదే డైలాగ్ అన్నాడు.
మరి పోనీ అలాగ అనుకుంటే ఆ సినిమాకి ఇచ్చిన రీజన్స్ ఏంటి, ఈ సినిమాకి ఇచ్చిన ఇంకా రీజన్స్? రీజన్స్ తోటకూర బెండకాయ ఏమి లేవండి, అది అంతే, దానికి అయింది సంతకం, దీనికి ఎందుకు అవ్వలేదు అంతే. విధిలిఖితం దైవ నిర్ణయం అన్నట్టు మనం ఏం మాట్లాడలేము. సో నేను అనుకున్నది కోర్టులో జడ్జి మూడు ఉన్నట్టు అంతే అండి, సెన్సార్ మెంబర్స్ మూడు అంటారా? అంతే రాసేసి ఈ శిక్ష విధించేసామనేది ఏం చేయలేమండి దాన్ని. మీకు బాగా ఇష్టమైన టాపిక్ పాలిటిక్స్. సినిమాలో ఆల్రెడీ ఒక రేంజ్ చూసేశారు, ఇంకా చూడాలండి బాబు, ఇప్పుడే ఎక్కాం, ఆల్మోస్ట్ చూసేసారులేండి. ఇంకా చూడాలి. రేంజ్ చూసేశారు అండ్ అఫ్ కోర్స్ మీకు సంబంధించి ఎంత ఎదిగినా కూడా ఇంకా ఎదగలేదు అన్న దేంట్లో మీరు ఉంటారు, అది అది సర్వసాధారణం. అంటే ఇప్పుడు వరకు నేను కమెడియన్గానే ఉన్నానండి. నన్ను మోహన్ బాబు గారు ఏం చేశారంటే గాయత్రి సినిమాకి నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఆ గెటప్ అంతా బాంబే నుంచి విగ్స్, ఆ కాస్ట్యూమ్స్ దగ్గరుండి చేయించి, చిన్న క్యారెక్టర్ అయినా ఆ సినిమాలో దాని డెప్త్ ఎక్కువ ఉంటుందండి. సో నా ఫీలింగ్ ఏంటంటే ఆయనే అన్నారు, నిన్ను ఇలాగా చూస్తే ఒక పెద్ద విలన్ చేసే దమ్ము ఉందిరా నీలో అన్నాడు ఆయన. కోట గారు అదే అన్నారు. సో నాకేంటంటే నా ఏజ్, ఒకసారి నువ్వు విడిగా కూర్చున్నప్పుడు ఆలోచించు, నీ ఏజ్ గ్రూప్లో రకరకాల గెటప్లు వేసి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు, ఒకసారి అది పెట్టుకుని దాని నుంచి నువ్వు డెవలప్ అవడానికి ట్రై చేయను. నేను ప్రజెంట్ ఆ ప్రాసెస్లో ఉన్నాను. నాకు వచ్చేయని నేను చేస్తాను, బట్ మై గోల్ ఈజ్, నేను ఇంతకన్నా నాకు స్టార్డమ్ రానప్పుడే నేను మెయిన్ విలన్ చేసానండి. తారకరత్న సినిమాలో సముద్ర డైరెక్టర్, తమిళ్లో చేశాను నేను, పుదుపేట అని, ధనుష్ పక్కన. సో మనం ఓకే, మనం ఏ క్యారెక్టర్ అయినా షేడు, దాని మీద ఇచ్చే డైరెక్టర్సు, మనకి ఇచ్చే గెటప్స్. సో మా అమ్మ నాకు ఇచ్చిన రూపం, శ్రీ ఆంజనేయుల మాంత్రికుడిగా పనికొచ్చాను. ఈ 30 years అన్న, అటు జకాస్ అన్న, అలాగే అన్నిటికీ మోల్డ్ అవుతుందంటే నిజంగా మా తల్లి ఆశీర్వాదంగా నేను భావిస్తాను. మనం అందరికి మర్చిపోయాం నంది అవార్డ్స్, సెన్సార్ అంటూ నంది అవార్డ్స్ని పక్కన పెట్టేశాం. నంది అవార్డ్స్ విషయంలో కూడా లాస్ట్కి ఏపీ ప్రభుత్వం తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది మొన్న. అవార్డ్స్ విషయంలో కులాలు ఎక్కువగా కీలక పాత్ర పోషించాయి అని బాగా విమర్శలు వచ్చాయి కదా, మీరు దాన్ని ఎలా చూశారు? కులాలతోటి అవార్డులు ఇస్తారనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఒక సామాజిక వర్గం రూలింగ్లో ఉండొచ్చు, ఆ సామాజిక వర్గానికి ఇచ్చారనుకోవడం తప్పు. ఇక్కడ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను, నేను చెప్తున్నా కదా, దీంట్లో ఓపెన్గా చెప్తున్నా, లౌక్యం సినిమాకి నాకన్నా ముందే డైరెక్టరు, ప్రొడ్యూసరు అందరూ నామినేట్ చేశారు. దానికి ముందు ప్రాసెస్ ఏముంది, డెఫినెట్ ఈ సంవత్సరం ఉత్తమ హాస్య నటుడు లౌక్యం అంటే ఆ ఎరాలో సినిమాలో అంత రాలేదండి. ఎందుకంటే ఇది క్లైమాక్స్ కానీ ఇది కానీ దగ్గరుండి అందరూ అన్నారు సినిమాకి. ఒక్కసారి చివుకుమంది, మనకు రాలా. ఇది సర్లే, ఇవన్నీ మామూలే, మనం ఇంకా ఎదగాలేమో, కమిటీకి మనం కనపడలేదేమో, కమిటీ వాళ్ళకి మనం కనపడలేదు. పృథ్వీరాజ్ అంటే ఎవరు తమిళని అనుకున్నది నాకు అవార్డు ఇవ్వలేదేమో, లేకపోతే హిందీ కూడా అనుకుని ఇవ్వలేదేమో, తెలుగు కూడా అనుకోలేదేమో అని నేను ఏదో 4-5 క్వశ్చన్ చేసుకుని మేము సర్దుకుని అయ్యత్తుకి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరూ 3 గ్లాసులు వేస్తే బాబా నంది అవార్డు అంటే దాని బాబు వస్తుంది అని టపా వేసాం. దీని గురించి మర్చిపోయాం అంతే. ఇప్పుడు ఏదైనా బాధ వచ్చింది, తీసుకున్నాం, నోట్లో వేసాం, అయిపోయింది, అది దాని గురించి మర్చిపోయాం. బట్ నేను బాధపడేది ఏంటంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పక్కన ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి గుడివాడ నుంచి వెళ్ళిన కైకాల సత్యనారాయణ మా గురువు గారు, ఆయన అన్ని సినిమాలు ఆయనతో పాటు ఉన్నాడు. మీరు చాలా సినిమాలు డూప్గా చేశారు, దుర్యోధన చేశాడు ఆయన. రామారావు గారికి ఇష్టమైన నటుడు కైకాల గారు. అలాగా ఎన్టీ రామారావు గారి అవార్డు కైకాల సత్యనారాయణ గారికి రావాలి. ఇప్పుడు కమలాసన్కి ఇచ్చారనుకోండి, ఓకే, డయాస్ మీద ఇటు కమలాసన్ గారు ఇటు రజనీకాంత్ గారు ఉంటే కన్నుల పండుగగా ఉంటుంది, ఓకే. బట్ కమలాసన్ గారు ఇస్తే దట్ డే ఐ మెట్ ఎన్టీ రామారావు జీ, ఐఎమ్ వెరీ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అనేది 2 మాటలు ఆయన మాట్లాడతాడు, అయిపోయింది. అదే మన కైకాల గారు ఆ స్టేజ్ మీద ఉంటే ఆయన మాట్లాడే మాటలు, రామారావు గారు నన్ను ఆదరించిన విధానం, నాకు నేర్పించిన ఇది, అవన్నీ ఉంటే భావితరాల వాళ్ళందరూ రేపు చాలామంది
ఓహో సత్యనారాయణ గారికి ఇంత అనుబంధం ఉందా ఎన్టీ రామారావు గారితో అదొకటే బాధ అనిపించింది అంతే.